ముందు పొద్దున్న మిగిలిపోయిన చొక్కర పప్పు వేసిందండి. తర్వాత అన్నం వేస్తుందేమో అనుకుంటే బిర్యానీ వేసిందండి. ఇదేంటిది కాంబినేషన్ తేడాగా ఉందని చెప్పి కొంచెం కళ్ళు పెద్ద చేసి చూసేసరికి షాక్ అయ్యాను ముందే. ఇదేంటిది అన్నం వేయాల్సిన పోయి బిర్యానీ వేసేవంటి, ఇది ఎప్పుడు ఉండేవో బాబు అంటే యాక్చువల్లీ బిర్యానీ ఉండేనండి. కాకపోతే పప్పు మిగిలిపోయింది కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇందులో వేసాను. ఇంకోటి ఏంటంటే గురుగారు, వాటర్లో మా వైఫ్కి 2 గుడ్లు వచ్చినాయి, నాకేం 1 గుడ్డు వచ్చింది. గట్టిగా అడుగుదాం అనుకున్నాను, 1 గుడ్డు కూడా పోద్దామని ఇంకా అడగలేదు. సరే ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. నిజం చెప్పాలంటే గురుగారు, పప్పు ఎక్కువ కలుపుకుంటే పప్పు అన్నం తిన్నట్టే ఉంది, సేమ్ బిర్యానీ తినట్లేదు. యాక్చువల్లీ గురుగారు నాకు ఇలాగ డిఫరెంట్ కాంబినేషన్ ట్రై చేయాలంటే చాలా ఇష్టం అండి. పైగా ఇలాంటి కాంబినేషన్ మనలాంటి సామాన్యుల జీవితాలు ఎక్కువ జరుగుతుంటాయి అనుకోకుండాను. ఎందుకంటే మనకి ఏ ఆప్షన్ ఉండదు కదా, ఏది ఉంటే తినేయాలి ఆ టైంలో. పప్పు ఎక్కువ కలుపుకుంటే గురుగారు పప్పు అన్నం తిన్నట్టుందని చెప్పేసి ఏం చేశానంటే బిర్యానీ ఎక్కువ తీసుకుని లైట్గా పప్పు కలుపుకున్నాను. అప్పుడు బిర్యానీ తిన్న ఫీలింగ్ కలిగింది. ఇలా 2 కలుపుతుంటే గురుగారు కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. టేస్ట్ కూడాను వెరైటీగా ఉంది, కొంచెం బాగానే అనిపించింది, పర్లేదు. గురుగారు ఇలాంటి లక్కీ ఆఫర్ మీకు ఎప్పుడైనా తగిలిందా? అదేనండి, అనుకోకుండా పప్పు బిర్యానీ కలిపి తినే ఆఫర్. తింటే ఒకవేళ మీకు కాంబినేషన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా బిర్యానీ